పేరు రెడ్డి సంధ్యారాణి. మా ఆయన పేరు రెడ్డి శ్రీనివాసరావు. మాది జొన్నగడ్డ గ్రామం, గుంటూరు జిల్లా, గుంటూరు మండలం. మేము రానాజీ ప్రభాత్ వాళ్ళ రానాజీ పత్తి విత్తనాలు నాటాము. ఇప్పుడు 7 క్వింటాల దాకా తీసాము. ఇప్పుడు చెట్టుకు వచ్చి 100 కాయలు దాకా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు వచ్చి ఇంకా 10 క్వింటాల చిల్లరే వచ్చింది. మేము ఫస్ట్లో అఖీరా తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే సార్ వాళ్ళు రానాజీ మాకు బలంతాన్ని ఇచ్చారు. వేసినందుకు ఇప్పుడు మాకు బాగానే పండింది. చెత్తకు కూడా బాగా ఈజీగా అవుతుంది. మెత్తగా పుచ్చుపడి ఏం లేదు. ఇప్పుడు మీరు ఆ రోజు అఖీరా తీసుకుంటామంటే ఇది బలంతం ఇచ్చినాం కదా, దానికి దీనికి ఈరోజు ఎట్లా ఉంది? బాగానే ఉంది. దానికంటే ఏం తేడా ఉంది? తేడా అంటే దీంట్లో పుచ్చు రాలేదు, ప్లస్ చెత్తకు కూడా గుప్ప లావుగాను మెత్తగా అవుతుంది. అఖీరాలో ఇప్పుడు పుచ్చు తగ్గుతుంది. రెండుకి ఒకటే మందు కొట్టినా దాని సపరేట్ దీని సపరేట్ మందు మొత్తం ఒకటే మందు కొట్టాం. ఓకే. ఇప్పుడు అఖీరాలో ఇప్పటికి ఎన్ని క్వింటాలు వచ్చింది? అఖీరాకి అట్టని తక్కువే వచ్చింది. ఓకే. ఇంకోటి, ఇప్పుడు మీరు ఆల్రెడీ చెట్టుకు 100 కాయలు ఉన్నాయంటున్నారు. ఓకేనా? కింద కాయ సైజ్ ఎట్లుంది? కింద కాయ సైజు కానీ పైన కానీ మొత్తం ఒకేలాగా ఉంది. చివరి కాయ సైజు మొత్తం ఒకే లెక్క ఉంది. పత్తి తీసినప్పుడు కానీ పత్తి అంటే ఒకే విధంగా వస్తుంది, ఒకేలాగా వచ్చింది. ఓకే. కింద నుంచి పై దాకా కాయ ఒకే సైజులో ఉంది. సైజు ఉంది, ఒకటే గుబ్బ వస్తుంది. పుచ్చు లేదు మీకు. మీకు దోమ ఇవన్నీ ఎట్లుంది? దోమగానే ఏం లేదు. చెట్టు ఇప్పుడు కొత్తగా ఉంటుందా, ఆడిపోయిన కొత్తగా ఉంటుందా? మొత్తం ఫస్ట్ ఇప్పుడు బాగానే ఉంది. వరద వచ్చినప్పుడు ఇదే కానీ తర్వాత వేసుకోదగ్గది. ఎవరికైనా ఇది నేను చూసాను కదా, నెంబర్ 1 ఇస్తున్నాం. మీకు ఆల్రెడీ పత్తి తీసుకుంటారు కదా కూలీలు, వాళ్ళు ఏమంటారు? మీ పక్కన పత్తి వాళ్ళు ఏమంటారు? అదేమో వాళ్ళంటే కదా, ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా, నేను తీసాను కదా వాళ్ళతో పాటు. అది తీసినప్పుడేమో గుబ్బ మనం చిన్నగా ఉన్నట్టుంది. చేస్తాను కూడా కొద్దిగా ఒక గుబ్బనే 2 సార్లు రాగాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చేటప్పుడు గుబ్బ లావుగా ఉంది, మెత్తగా వస్తుంది, తక్కువగా నూనె వస్తుంది. ఒకసారి చేస్తున్నాం. దానికి దీనికి తేడా నాకే తెలిసింది. మీకే తెలిసింది. థ్యాంక్ యూ అమ్మా.